హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రీసెంట్ గా ఒక మంచి మూవీస్ ని మీకోసం అయితే ఏరి టాప్ 10 గా అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో అయితే. ఇంకా యాజ్ యూజువల్ గా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రికమెండెడ్ మూవీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి రెబల్ మూన్. ఈ మూవీ అయితే రీసెంట్ గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఫేమస్ జాక్ సైండర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అతను తీసిన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్ మ్యాన్ మరియు జస్టిస్ లీగ్ సైండర్ కట్ అయితే తీశారు కదా, అతనే ఫ్రెండ్స్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే ఇది ఒక టైం పాస్ మూవీ ఫ్రెండ్స్. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంటది కానీ మూవీ స్టోరీ అనేది అంత ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, కాన్సెప్ట్ కోసం అయితే ఈ మూవీని జస్ట్ వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు మల్టీ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కన్జూరింగ్ కన్నప్ప. ఈ మూవీ అయితే ఒక హారర్ కామెడీ మూవీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీ మనకి ఏ మూవీ లేనప్పుడు టైం పాస్ కోసం అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మూవీ అయితే అంతగా స్టోరీ కాన్సెప్ట్ అయితే ఏముండదు. బట్ డిడి రిటర్న్స్ చూసారు కదా సంతానంది, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా అయితే ఉంటది. అంత టెరిఫిక్ హారర్ సీన్స్ ఉండవు, అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ అయితే ఉండవు మూవీలో. బట్ కొంచెం అయితే కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటది క్లైమాక్స్ వరకు అయితే. ఈ మూవీ గురించి అయితే మన ఛానల్లో అయితే రివ్యూ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వెళ్ళైతే చూడండి. ఫైనల్ గా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు మల్టీ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి కీడాకోలా. చాలా రోజుల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి అయితే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మూవీ అయితే ఫన్నీగా, కామెడీగా, ఎంటర్టైనబుల్ గా ఉంటది. ఖచ్చితంగా మనం వాచ్ చేయాల్సిన మూవీ ఇది. మెయిన్ గా తరుణ్ భాస్కర్ యాక్టింగ్ గానీ అండ్ బ్రహ్మానందం కామెడీ గానీ టైమింగ్ గానీ చాలా బాగుంటాయి మూవీలో. అండ్ చాలా దగ్గర అయితే డబుల్ మీనింగ్ డైలాగులతో అయితే మన కామెడీతో అయితే ఫేస్ చేస్తాం. చాలా ఎంటర్టైనబుల్ గా ఉంటది. తరుణ్ భాస్కర్ తీసుకునే కాన్సెప్ట్ గానీ స్టోరీ గానీ చాలా సింపుల్ గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ గా క్యారెక్టర్స్ అయితే చాలా చిల్లరగా అయితే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తరుణ్ భాస్కర్ ప్రీవియస్ సినిమాలు తీసుకుంటే ఈ నగరానికి ఏమైంది అనే మంచి సినిమాని అయితే మనకు ప్రెజెంట్ చేశారు. ఆ మూవీ ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. బట్ చాలా రోజుల తర్వాత ఈ మూవీతో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. దాంతో పాటు తను కూడా యాక్టింగ్ తో అయితే మననైతే ఇంప్రెస్ చేశాడు. ఈ మూవీ అయితే ఆహా ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న సిరీస్ వచ్చేసి బెర్లిన్. మనీ హిస్ట్ కి ప్రీక్వెల్ గా అయితే ఈ సిరీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి మనీ హిస్ట్ కాన్సెప్ట్ తోనే ఉన్న క్యారెక్టరైజేషన్స్ లాగే ఉండే సిరీస్ గా అయితే ఈ సిరీస్ అయితే వచ్చింది. బట్ ఈసారి రాబరీ అయితే కొంచెం వెరైటీగా అయితే కాన్సెప్ట్ తో అయితే వచ్చారు వీళ్ళు. మెయిన్ గా బెర్లిన్ క్యారెక్టరైజేషన్ ని కొత్తగా అయితే ఇంక్లూడ్ చేసినట్టుగా అనిపించింది నాకు. సిరీస్ లో అయితే ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. మనకి మెయిన్ గా రాబరీ సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి హాయ్ నాన్న. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి నాని గారు, మృణాల్ ఠాకూర్ అయితే నటించారు. ఈ మూవీలో ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాదర్ డాటర్ కనెక్షన్స్ గానీ అండ్ లవ్ స్టోరీ గానీ చాలా కొత్తగా అయితే ఉంటుంది మూవీలో. మెయిన్ గా బాండింగ్ గానీ, రిలేషన్షిప్ గానీ, లవ్ స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ అయితే కొత్తగా అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ మెయిన్ గా క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటది. మనకు హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో అయితే ఉంటది ఫ్రెండ్స్. మెయిన్ నాని గారు, మృణాల్ ఠాకూర్ ఆ పాప అయితే చాలా బాగా చేశారు మూవీలో. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ లో మల్టీ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మనకి మంగళవారం అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇందులో స్టారింగ్ వచ్చేసి పాయల్ రాజ్పుత్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ కాన్సెప్ట్ గానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ చాలా అయితే కనెక్టివిటీగా ఉంటాయి మూవీలో. మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంప్రెస్ అవుతాం. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అనేది మనకి అంత మైండ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో క్యారెక్టరైజేషన్స్ అంతే నార్మల్ గా అయితే ఉండదు. మూవీలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో అయితే ఉంటాయి. ఒకరి పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకో పర్ఫార్మెన్స్ తో అయితే మనకి ఆడియన్స్ అయితే ఇంప్రెస్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. అండ్ మెయిన్ గా అయితే గుడ్డోడి క్యారెక్టర్ అయితే ఆసం అంతే. ఇంకా పాయల్ రాజ్పుత్ గారి గురించి చెప్పబడలేదు. మూవీలో అయితే ఎక్స్ట్రాడినరీగా నటించారు. మూవీని అయితే మీరైతే తప్పకుండా చూడండి. ఆల్మోస్ట్ చూసే ఉంటారు బట్ మిస్ అవ్వద్దు చూడని వాళ్ళైతే. ఈ మూవీ అయితే తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి 12th ఫెయిల్. మూవీ అయితే ఒక బెస్ట్ మంచి ఇన్స్పిరేషనల్ మూవీ ఫ్రెండ్స్. ఇది స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ తప్పకుండా ఈ మూవీని చూడాలి. ఎందుకంటే ఒక మంచి మోటివేషనల్ ఫిలిం ఇది.
రియల్ లైఫ్ స్టోరీస్ ని బేస్డ్ గా తీసుకొని వీళ్ళైతే ఈ మూవీని తీశారు. బట్ మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీని అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. మూవీ అయితే ఆసమ్ గా అయితే ఉంటది, ఖచ్చితంగా చూడండి. ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీని అయితే మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మూవీలో మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ పట్టుదలని ఎంత బాగా చూపించారంటే ఫ్రెండ్స్, మన మాటల్లో చెప్పలేను. మీరు చూసిన తర్వాత మీ మైండ్ లో ఆ కాన్సెప్ట్ అనేది బాగా మీకు అర్థమవుతుంది. మనిషి సంకల్పం ముందు ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది అనే విధంగా మూవీలో అయితే కాన్సెప్ట్ ఉంటుంది. రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ కాబట్టి ఈ మూవీ మనకి తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ వచ్చేసి పార్కింగ్. ఈ మూవీని మనం చూసిన తర్వాత మనకు మైండ్ లో అయితే ఒకటే తడుతుంది, ఈగో అనేది ఎంత డేంజర్, దాని వల్ల ఎన్ని పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఒక మంచి పాయింట్ తో అయితే మూవీ అయితే ప్రెజెంట్ చేశారు కాన్సెప్ట్ తో. మనం అనుకుంటాము మైండ్ సెట్ అందరిది ఒకే విధంగా ఉండదని, బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఒకటే అని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మెయిన్ గా ఈగో విధంగా తీసుకుంటే మాత్రం అందరి మైండ్ సెట్ ఒకటే ఫ్రెండ్స్. మూవీలో సీన్స్ అయితే చాలా సింపుల్ గా అయితే ఉంటాయి, బట్ ఎంత ఎంగేజ్ చేస్తాయి అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఎవ్రీ సీను. అండ్ మేకింగ్ టేకింగ్ విజువల్స్ చాలా అయితే కొత్తగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ సిటీతో అయితే తీశారు మూవీని. మూవీ అయితే తమిళ్లో అయితే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ అయింది, కానీ థియేటర్లో తెలుగులో కానీ రిలీజ్ చేసి ఉంటే సూపర్ హిట్ అయి ఉండేది ఇక్కడ. బట్ ఇలాంటి మూవీని మన వాళ్ళు తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా వెనకాడతారు. ఈ మూవీ అయితే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయ్యాం, బట్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఫ్రెండ్స్. ఇది సొసైటీ ఆఫ్ ద స్నో. ఖచ్చితంగా మీరు చూడండి, నేనైతే పక్కా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. మూవీ అయితే ఒక రియల్ లైఫ్ లో బేస్డ్ సర్వైవల్ మూవీ. ఇది మూవీ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ప్లేస్ కి వెళ్ళి మరి తీశారు వీళ్ళు. సేమ్ లొకేషన్ సేమ్ ఎన్విరాన్మెంట్ లో అయితే వీళ్ళు ఫిలిం ని తీశారు. చాలా బాగా అయితే తీశారు ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా సర్వైవ్ అవుతాం రా అనిపించింది నాకు ఈ మూవీని చూసిన తర్వాత. ఆఖరికి వాళ్ళు తిండి లేక ఆఖరికి ఏం చేశారు అనేది మీరు సినిమాలో చూడండి, మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఈ మూవీ డీటెయిల్ గా రివ్యూ అయితే నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు వాచ్ చేయండి, మన ఛానల్ అయితే ఉంది. ఈ మూవీ రివ్యూని చూసిన తర్వాత మీరు మూవీని అయితే చూడండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా వర్డ్స్ లో నుంచి మీకు అర్థమవుతాయి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. ఇంకా నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి కర్రీ అండ్ సైనైడ్. ఇది ఒక ఫెంటాస్టిక్ డాక్యుమెంటరీ ఫిలిం ఫ్రెండ్స్. ఈ సినిమా చూసిన తర్వాత లేడీస్ లో కూడా ఇలాంటి సైకోటిక్ క్యారెక్టర్ ఉంటారని ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ మనిషిగా నా కళ్ళ ముందర ఉండింటే మాత్రం ఖచ్చితంగా చంపేసే అంత కోపం అయితే ఉన్నింది ఫ్రెండ్స్. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అనేది మీరు ఖచ్చితంగా మూవీ చూసి అయితే తెలుసుకోండి. మూవీ అయితే నిజంగా అయితే జరిగిన విషయాన్ని అయితే డాక్యుమెంటరీగా తీసి మనకి కొత్తగా అయితే న్యూగా అయితే ప్రెజెంట్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంటుంది, కరెక్ట్ గా ఒరిజినల్ డాక్యుమెంటరీ ఫిలిం గానే మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. గానీ ఇన్వాల్వ్మెంట్ గానీ వాళ్ళ ఉన్న సీన్స్ గానీ జరిగిన లొకేషన్స్ గానీ యాజ్ ఇట్ ఈస్ గా చూపించారు. ఐ విష్ ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో కూడా ఈ మూవీ రివ్యూ అయితే చేస్తున్నాను, చూడండి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ మంచి టాప్ 10 రికమెండెడ్ మూవీస్. నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మూవీస్ తో మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రికమెండెడ్ మూవీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మరో వీడియోలో మరో రివ్యూస్ తో రికమెండెడ్ మూవీస్ లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.